రైతులందరికీ నమస్కారం. లిటరల్లీ నేను షాక్లో ఉన్న రైతు భరోసా డబ్బులకు సంబంధించి ప్రభుత్వ వర్గాలేమో ఈ నెల 17 నుంచి విడుదల చేస్తామనైతే వివిధ న్యూస్ ఛానళ్ళల్లో కూడా ఆల్మోస్ట్ స్ప్రెడ్ అయిందన్నమాట ఆ న్యూస్కి సంబంధించి. సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పుడు సాయంత్రం 6 కావస్తుంది, సాయంత్రం 6 గంటలకు నేను వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులకు సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఒకటి రావాల్సి ఉంటుంది. అది వస్తేనే అదే అసలైన ఇన్ఫర్మేషన్ అనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడ కూడా మాట్లాడలేదన్నమాట. ఈరోజు చూసుకున్నట్టయితే మనకు ఆ కేబినెట్లో రైతు భరోసా డబ్బులకు సంబంధించి నిధులు విడుదల చేస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగింది. సో మనకి ఎంత తెలియజేసినా కూడా రేపటి నుంచి అలా నిధులు విడుదల అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఆల్మోస్ట్ అన్ని న్యూస్ ఛానళ్ళలో కూడా తెలియజేస్తారన్నారన్నమాట. డబ్బులకు సంబంధించి కూడా రేపు మరి పడుతున్నాయా లేదా అనే వివరాలకు సంబంధించి అయితే ఒకసారి అయితే వెళ్దాం. రేపు అమౌంట్ పడిన వెంటనే ఎవరికైనా డబ్బులు అనేవి పడితేనే ఆ పేమెంట్ ప్రూఫ్ పట్టుకొచ్చి మీకు చెప్తాను అన్నమాట. నేను ఊరికే ఇక వీడియో చేయను. ఆ పేమెంట్ ప్రూఫ్ ఏదైతే ఉందో రైతుకు పడ్డ అమౌంట్ ఎంత పడ్డది, ఒకవేళ పడకపోతే ప్రభుత్వం నిధులు విడుదల చేసిందా చేయలేదా, ఎందుకంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదన్నమాట. ఇప్పటికే రైతు భరోసా డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఈ వివిధ మీడియా ఛానళ్ళల్లో కూడా చూసుకున్నట్టయితే వీళ్ళు స్ప్రెడ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పటికే మంత్రులతో ఆ భేటీ జరిగిందన్నమాట. ఆ భేటీలో రైతు భరోసా సంబంధించి కానివ్వచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలపై కూడా ప్రధానంగా ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయన్నమాట. సో రైతుల ఓట్లు వీళ్ళకు అవసరం ఉంటేనేమో రైతు భరోసా ఇస్తారు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే జోష్లో ఉన్నదన్నమాట. మన ఈ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. సో రాష్ట్రంలో మరి రైతు భరోసా డబ్బులు అనేవి రేపటి నుంచి నిధులు విడుదల చేస్తుంది ఈ ప్రభుత్వం. నిధులు విడుదల చేసిన వెంటనే మీ అందరికీ కూడా తెలియజేస్తాను. తెలియజేసుడు అంటే డైరెక్ట్ అమౌంట్ ఎవరికైతే పడ్డాయో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి ఆ పేమెంట్ ప్రూఫ్ సంబంధించి అయితే సేకరించి నేను మీకు తెలియజేస్తాను అన్నమాట. సో ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులకు సంబంధించి కాలక్షేపం చేసిందన్నమాట. ఏంట్రా ఇంత ఆలస్యం చేస్తుంది రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే చాలామంది రైతన్నలు అయితే ఆందోళన చెందుతున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం మరి రైతు భరోసా డబ్బులకు సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే మంత్రులతో భేటీ అయ్యారన్నమాట. మనం చెప్పిన విధంగానే భేటీ అవ్వనున్నారనేది తెలియజేయడం అయితే జరిగింది. ఆ భేటీ అయ్యారు. రైతు భరోసా డబ్బులు అనేవి ఈ నెల 17 నుంచి పడుతున్నాయి అనేది తెలియజేయడం అయితే జరిగింది. అంటే ఈ నెల 17 అంటే రేపే అన్నమాట. రేపు ఖచ్చితంగా అమౌంట్ పడతాయా, పడిన వెంటనే ఎవరికైనా అమౌంట్ పడ్డట్టయితే ఏ జిల్లాలో ఎంతవరకు పడ్డాయి, వీళ్ళు ఒకవేళ ఎన్ని కోట్ల నిధులు విడుదల చేశారు, మరి 9,000 కోట్లు మొత్తం నిధులు విడుదల చేసినట్టయితే ఆల్మోస్ట్ 12 ఎకరాల వరకు ఒకటేసారి రైతు భరోసా పడనున్నారు గత వానాకాలం సీజన్ మాదిరిగానే. సో అవన్నీ కూడా మీకు తెలియజేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుసుకుందాం.